ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? సంకటాలు హరించే చతుర్థి, సంకట చతుర్థి. ఏమో ఇబ్బందులు ఉంటే పోతాయంటే ఈరోజు పోవాలని కోరుకున్నాం. సంకటహర చతుర్థి. సో సంకటాలు పోయారు. తర్వాత ఓ మంచి కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. అందరూ కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త కొత్త టార్గెట్లు పెట్టుకొని అవి సాధించుకునే క్రమంలో అందరూ ఆ పనిలో ఉంటారని కోరుకుంటూ ఒక చిన్న కథ మామూలుగా చెప్దాం. ఇది వాస్తవంగా జరిగింది అమెరికాలో బోస్టన్ నగరంలో ఈస్ట్ కోస్ట్లో వాస్తవంగా జరిగింది కదా. ఒక యువతి, తనకి పాపం కథలు రాయడం బాగా ఇష్టం. కథలు రాస్తూ ఉంటుంది. జర్నలిస్ట్ అవ్వాలని, కథలు రాయాలని చాలా కోరిక. ఆ కోరికతో తను రాస్తున్న కథలు చెల్లికి చెప్తూ ఉంటుంది. చెల్లి బాగానే ఉన్నాయని చెప్తూ ఉండేది. సో ఇలా చాలా కథలు రాస్తుంది. చాలా కథలు రాసిన తర్వాత సరే జర్నలిస్ట్ అవ్వాలని, కథలు రాయాలని ఈ కోరిక బాగా ఉండి హార్వర్డ్లో ఒకసారి ట్రై చేస్తుంది. సీట్ వస్తుంది. అంటే హ్యాండ్ రైటింగ్ మెరుగుపరచుకోవడం, బాగా రాయడం, ముత్యాలలాగా బాగా రాయగలగడం. దాంట్లో చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. సరే బాగా నేర్చుకుంది, కోర్స్ అయిపోయింది. వాళ్ళ ప్రొఫెసర్ ఒక ఆయనకి నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు మామూలుగా. అడిగితే నేను ఇలాగ రైటర్ని అవుదాం అనుకున్నాను. తిన హ్యాండ్ రైటింగ్ అది చూశాడు, అద్భుతంగా ఉంది. ఇలాగ జర్నలిస్ట్ అవుదాము, రైటర్ అవుదాం అనుకుంటున్నా. అంటే బుద్ధి ఉందా లేదా, కెరీర్ అంతా పాడు చేసుకుంటావు, చిన్నపిల్లవి, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన కథ ఒకటి చూశాను, నువ్వు నాకు పెట్టినట్లో రైటింగ్తో పాటు ఎంత చెత్తగా ఉందంటే కథలు. ఇలాంటి కథలు కూడా రాస్తారా, ఎవరన్నా వింటారా అనిపిస్తుంది. ఈకెందుకు వచ్చింది ఇవన్నీ కూడా, కథలు, జర్నలిజం అవసరమా? అవన్నీ పక్కన పెట్టేసి నీ భవిష్యత్తు కోసం చూడు. పెద్దవాడిగా నాకున్న అనుభవంతో ఒక సలహా చెప్తాను. నర్సింగ్ వైపు నువ్వు వెళ్ళు, మంచి నర్సు అవుతావు, జనానికి సేవ చేస్తావు, పేరు వస్తుంది. అటు వెళ్ళి చెత్త అన్నీ బుట్టదాకలా చెయ్యి, కథ ఏం బాగాలేదు పా అంటాడు. అంటే పాపం చాలా నొచ్చుకుంటుంది. తనకి కథలు రాయడానికి పనికిరాదు, తన కథ ఎవరు చదవరు, ఇంత వరస్ట్గా ఉందా, అంత దారుణమైన కామెంట్ చేసి అంత భయంకరంగా నా కథ ఉందా, ఇక ఇలాంటి నేను రాస్తే ఇంకేమైనా ఉందా, తిడతారు జనం అని చెప్పేసి అప్పటి వరకు తను రాసిన కథలన్నీ తీసుకెళ్ళి మంట పెట్టి అన్నీ తగలేసేసింది. మొత్తం తగలబడిపోయాయి, మొత్తం కాలి బూడిదైపోయింది. అలా చాలా కాలం ఇలా నడుస్తుంది. మర్చిపోయింది ఇక కథల సంగతి. వాళ్ళ ఊర్లో ఒక మర్డర్ జరుగుద్ది. మర్డర్ జరిగితే ఆ మర్డర్ని అనలైజ్ చేయడానికి, దాని మీద కథ రాయడానికి ఒక జర్నలిస్ట్ వస్తాడు. ఆయన గురించి తెలుసుకొని ఆయన కలుద్దాం, తనకి ఇంట్రెస్ట్ కదా కథలు, జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ మీద ఎలా రాస్తా తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా రాస్తారో అది తెలుసుకుందామని వచ్చానండి, నాకు బాగా ఇష్టం, ఇప్పుడు మానేశానంటే. ఎందుకు మానేసామంటాడు. ఇలా మా ప్రొఫెసర్కి చూపించాను నేను రాసిన కథ, చాలా వరస్ట్గా ఉందని చెప్పాడు. ఇక దెబ్బకి నాకు నీరసం వచ్చేసి మొత్తం తగలబెట్టాను. అంటే పెచ్చదాను, అసలు ఇలా ఎవరన్నా చేస్తారా, నువ్వు ఎలా రాస్తావో నాకు తెలియదు, ఎవడో చెప్పాడని, పప్పులో ఉప్పు లేదని, టీలో పంచదార లేదని ఇలా జీవితంలో అన్నీ వదిలేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కసారి నీ కథ నాకు పంపించు, నువ్వు ఏదో ఒకటి రాసి నాకు పంపించు, దాని సంగతి నేను చూస్తాను, బాగుంటే ఖచ్చితంగా ఏం చేయాలో చూద్దామంటాడు. సరే ఒక కథ రాసి, చిన్న కథ రాసి ఇమీడియట్గా పంపిస్తుంది. ఒక కథ అయిన తర్వాత పంపించిన తర్వాత ఓ 3 రోజులు అతని నుంచి ఏ రెస్పాన్స్ రాకపోతే ఇక ఈ ప్రొఫెసర్ లాగా ఈయన కూడా ఇంతే అని చెప్పేసి వదిలేస్తుంది. ఇక ఏం లేదంటే అప్పుడు 4వ రోజు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి నీ కథ చాలా బాగుంది, మా ఇతను ఏజెంట్ ఫోన్ చేస్తాడు, నువ్వు అతనితో మాట్లాడు అని చెప్తాను. అంటే కథ బాగుందా, ఏజెంట్ ఫోన్ చేయడం అంటే అనుకుంటుంది. ఈలోపు అదే ప్రింటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మేడం మీ కథకి అది బైండింగ్ కావాలా, మామూలు నార్మల్ ఇది కావాలా, ఎగ్జిక్యూటివ్ కావాలా, ఇది ఆర్డినరీ కావాలా? ఏంటి నా కథ ప్రింట్ అవుతుందా అంటే, పబ్లిష్ అవుతుందా అంటే, పబ్లిష్ ఒక్కళ్ళు చేయడం కాదు మేడం, ఇద్దరు చేస్తున్నారు. చూస్తే మతిపోయింది. ఆ కథ ప్రచురించి ప్రపంచాన్ని ఉర్రూతిలోగించింది. ఆ కథ సినిమా కూడా తీశారు, రొమాన్సింగ్ ది స్టోన్. చాలా సూపర్ హిట్ అయింది సినిమా. అమ్మాయి క్యాథరిన్ లనిగన్, క్యాథరిన్. తర్వాత 45 నవల్స్ రాసింది. 45 నవల్స్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేసింది. ఆ అమ్మాయికి వచ్చే రెవెన్యూ, ఆ అమ్మాయికి వచ్చిన పేరు ప్రపంచవ్యాప్తంగా, అమ్మాయి 45 బుక్లు హిట్ అయ్యాయి, సూపర్ హిట్ అయ్యాయి. విపరీతంగా డబ్బు, విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా పేరు. తర్వాత ఇదంతా అయిన తర్వాత రీసెంట్గా ఒక సైకాలజిస్ట్ని కలిసింది. ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మాట్లాడుతూ చెప్తే అప్పుడు సైకాలజిస్ట్ చెప్తాడు, పిచ్చదానా నీకు ఇంకా చిన్న లాజిక్ కూడా నీకు అర్థం కాలేదా, నీ హ్యాండ్ రైటింగ్ అది
చూసి ఈర్షపడ్డాడు. ఈర్షపడి అతను నీ ప్రొఫెసర్ ఇలా చెప్పాడు, అంతకంటే ఏం లేదు. ఆ చిన్న లాజిక్ నువ్వు ఎందుకు మిస్ అయ్యావు? సో కట్ చేస్తే ఎవరైనా నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటే మీ లక్ష్యాన్ని వదులుకోవద్దు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. ఇలా నిరుత్సాహపరిచే వాళ్ళు, కాళ్ళు పట్టు గుంజేవాళ్ళు చాలా మంది ఉంటారు. ముందుకు వెళితే చూడలేని వాళ్ళు, ఎదుగుదల ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి అంతే.